అప్రస్తుత ప్రసంగం కూడా తేలిగ్గా తీసుకోవలసింది కాదు. జాగ్రత్తగా నిర్వహించేటువంటి అవధానికి అప్రస్తుత ప్రసంగం ఒక వరం, ఒక అవకాశం. అప్రస్తుత ప్రసంగం చేసే వాళ్ళందరూ దానికి అలవాటు పడ్డారు కాబట్టి కాస్త ఎక్కువ మాట్లాడతారు. అది వారి సహజ లక్షణం. అంతేకాదు, వారు సభలోకి వస్తుంటేనే చప్పట్లు కొడతారు. ఈయన హీరో అయిపోతాడు ఈ మధ్యన. 4 అవధానాల్లో పాల్గొనేసరికి ఈయన అవధానాన్ని మించిపోయారనుకునేటువంటి అజ్ఞానంలో ఉంటాడు ఆయన. ఎన్ని అవకాశాలు వారికి ఇవ్వాలి. వారికి ఎంత గర్వం పెరిగితే మన అవధానం అంత బాగుంటుంది. వారికి అవకాశం అవ్వని జనంలో ఆయన నవ్వులు పాలు అవుతాడు. మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఇంకాస్త పొగడ్త ఓటి మనం కూడా పొగిడేస్తే మన జోలికి ఎక్కువ రాకుండా ఉంటాడు. పొగడ్తలకి లొంగనవాడు ఎవ్వడు ఉండడు. పొగడ్త చెవిటి వాళ్ళకు కూడా వినపడేటువంటి ఏకైకమైన మాట. 2 చెవులు వినపడిన వాడికి కూడా పొగడ్త వినపడుతుంది. ఇందాక ఏదో అన్నా ఓసారి చెప్పంటే అంటే పెదవుల కదలిక బట్టి గ్రహిస్తాడు వాడిని పొగిడామని. ఓ బాణం వేస్తే అయిపోయామన్న సొమ్ము ఏం పోయింది ఇక్కడ. వాడి పిల్లనేమన్నా మనం చేసుకున్నామా, మన పిల్లనేమన్నా వాడికి ఇచ్చామా? అంత ఆలోచించాల్సింది ఏం లేదు దీనికి. ఇవి ఉంటారు వాళ్ళు, ఏవో మాటలు అంటారు. దాన్ని కూడా అశ్రద్ధగా తీసుకోవద్దు. చమత్కారం ఉండాలని ఏం లేదు. గంభీరంగా చెప్పేవి కొన్ని ఉంటాయి. చమత్కారం ఉంటే మంచిది.